హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఇప్పుడైతే అన్నం తింటున్నాం. పొద్దున కూర వండిన పిల్లలకే సరిపోయింది. ఇప్పుడైతే నేనైతే టమాటా అయితే వండుతున్నా. టమాటా గుడ్డు ఇట్లయితే బాగుంటుంది. ఇట్లా రొట్టె పెంక మీద చేసుకోవాలి. సూపర్ ఉంటుంది. కడాయిల కన్నా బగోన్ల కన్నా ఇట్లా రొట్టె పెంక మీద చేసుకుంటే ఒక్కటే ఉల్లిగడ్డ ఒకటే టమాటా వేసి చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి మసాలా ఏదన్నా ఒకటి వేసుకోవాలి. బాగుంటుంది. ఇక కొంచెం వీడియో అంత కరెంట్ లేదు కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది. ఇక ఇట్లయితే ఉంటుంది. బయటకు వచ్చి చూపిస్తున్నా. బాగుంటుంది. ఇట్లా కడాయిలో వండుకొని తింటే సూపర్ ఉంటుంది. రొట్టె పెంక మీద వేసుకొని తినండి. ఖతర్నాక్ ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే 2 గుడ్లు ఒక టమాటా ఉల్లిగడ్డ వేసి మంచిగా టమాటా కూర ఉడికినాక గుడ్లు వలగొట్టి ఎంబటినే కలపాలి. పొడి పొడి మస్తు ఉంటుంది. నిజంగా టేస్ట్ మాత్రమే సూపర్ ఉడికింది. ఈ రొట్టె పెంక మీద చేసుకుంటే బగోన్ల కన్నా కడాయి కన్నా ఇట్లా మనం రొట్టెలు చేసుకుంటాం. రొట్టె పెంక మీద చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకొన్ని ఇట్లా తినండి. ఎంత బాగుంటుంది అసలు. రొట్టె పెంక మీదనే చేసుకోవాలి. కూర సూపర్ ఉంటుంది. దీని టేస్ట్ అలా ఉంటుంది. నువ్వు కడాయిలో చూడు, బగోన్లో చూడండి. ఇట్లా రొట్టె పెంక మీద వండుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఈ కూర. ఎందుకో ఏమో దీని టేస్ట్ దీనికే ఉంటుంది. దీనైతే ఇందులో ఏం వేయలే. మనం సేమ్ టమాటా కూర వండినట్టే, కాకపోతే చికెన్ మసాలా మాత్రం వేసిన. ఏం వేయలేదు. ధనియాల పొడి ఇట్లా ఏం వేయలేదు. నాకు ఎక్కువ మసాలాలు అయితే వడతలేదు, తింటలేను. ఏం వేయలేదు. కొంచెం లైట్గా చికెన్ మసాలా అయితే నీసు వాసన రాకపోతే వేసుకోవచ్చు ధనియాల పొడి. మళ్ళీ నాకు ధనియాల పొడి అంటే గుర్తుకొచ్చింది. ధనియాల పొడి అయితే లేదు. ధనియాలు ఉన్నాయి కానీ ఇంకా మిక్స్ బట్టల పొడి అయితే మస్తు ఉంటుంది. వేడి అన్నంలో అవి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తిందామా? 12:30 అవుతుంది. ఫస్ట్ అయితే కూర వేసుకున్నాక అన్నం అయితే పెట్టుకోవాలి. ఇక నేనైతే ఫస్ట్ కూర వేసినాక అన్నం అయితే పెట్టిన. ఎప్పుడే కానీ కూర వేసుకున్నాకనే అన్నం వేసుకోవాలి. ఇదా గిట్ ఉంది రిమోట్ గట్ల అంగ కింద. ఇది ఎంత బాగుందండి. ఓ కాలుతుంది. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? మేమైతే అన్నం తింటున్నామా. సూపర్ అయితే కూర అయితే సూపర్ ఉంది.